హాయ్ హలో వెల్కమ్ టు లోలే ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే గూగుల్ పిక్సెల్ 8 మొబైల్ నుంచి అయితే పిక్సెల్ 8 మొబైల్ పిక్సెల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది క్యామ్ అయితే అదిరిపోతుంది అనమాట. దీంట్లో అయితే కొత్త అప్డేట్ ఏంటంటే 5 ఇయర్స్ వరకు వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు మిగిలిన ఫోన్స్ అయితే 1-2 ఇయర్స్ ఇవ్వడానికి నానా కష్టాలు పడుతుంటారు, ఏదో వాళ్ళ గంట తినేసేలాగా. వీళ్ళైతే 5 ఇయర్స్ అని చెప్తున్నారు. మరి చూద్దాం వీళ్ళు కరెక్ట్‌గా చెప్తున్నారా ఏంటి అనేది. వీళ్ళైతే మాక్సిమం కరెక్టే అని చెప్తారు. ఎందుకంటే వేరే మొబైల్స్‌కి అయితే ప్రాసెసర్‌లు వేరే దీంట్లో అయితే ఉంటాయి. వీళ్ళవైతే గూగుల్ పిక్సెల్‌వే ఉంటాయి కాబట్టి ప్రాసెసర్‌లు అయితే వీళ్ళు 5 ఇయర్స్ అన్నా చెప్పొచ్చు, 10 ఇయర్స్ చెప్పినా గానీ మనం నమ్మాలి. ఎందుకంటే వీళ్ళవే కాబట్టి, వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి. గూగుల్ పిక్సెల్ 8 మాత్రం మాక్సిమం అక్టోబర్ 18న మన ముందుకైతే వచ్చేస్తుందంట. వీళ్ళు రిలీజ్ చేసింది గూగుల్ పిక్సెల్, దీనికి ముందు సీరీస్ కూడా పిక్సెల్ 7 ప్రో కూడా లాస్ట్ అక్టోబర్‌లోనే చేశారనమాట. అక్టోబర్ 6థ్‌కి అయితే చేశారనమాట. వీళ్ళు అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా తీసుకొచ్చేసి సేమ్ అక్టోబర్‌లోనే గూగుల్ పిక్సెల్ 8 కూడా అయితే సేమ్ చేస్తున్నారనమాట. గూగుల్ పిక్సెల్‌లో స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి అయితే చూసేద్దాం. అయితే 8 జీబీ ర్యామ్ ఆక్టా కోర్‌ది, అలాగే 128 జీబీ స్టోరేజ్ అయితే కూడా తీసుకొచ్చేస్తున్నారు. అలాగే వీళ్ళు డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.1 ఇంచెస్ ఆమ్లెడ్ డిస్ప్లే, నార్మల్ ఎల్సీడీ డిస్ప్లేస్ కాకుండా ఆమ్లెడ్ డిస్ప్లే తీసుకొచ్చి మంచి పని అయితే చేస్తున్నారు. వీళ్ళు మెయిన్‌గా మన కెమెరాస్ అంటున్నాం కాబట్టి కెమెరాస్, రేర్ కెమెరాస్ వచ్చి 2 ఉంటాయి మెయిన్‌గా. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇంకొక 12 మెగా పిక్సెల్ ఉంటుంది. వీళ్ళైతే వేరే నార్మల్ ఫోన్స్ అయితే వేరే కెమెరాస్ అయితే రెడీ చేసుకొచ్చి పెడతారు. వీళ్ళు ఓన్‌గా కంపెనీ రెడీ చేస్తారు కాబట్టి మనకి క్లారిటీ అయితే అదిరిపోతుందన్నమాట. బ్యాక్ అయితే 50+12 ఉంటది. అలాగే 10 ఫ్రంట్ అయితే 10.8 మెగా పిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంటదన్నమాట. మనకి ఏమాత్రం అయితే మనల్ని డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట. ఇంక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 4485 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 24 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా వచ్చేస్తుంది. అలాగే సి టైప్ కేబుల్‌తో అయితే వచ్చేస్తది. ఇంక యాపిల్ వాళ్ళే సి టైప్ పెడుతున్నారంటే ఇంక ఎప్పటినుంచో వీళ్ళు సి టైపే పెడుతున్నారు కాబట్టి ఎలాగో సి టైపే ఉంటది. ఇంక గూగుల్ పిక్సెల్ అనగానే మనకు నార్మల్ ఫోన్స్, చాలా టప్ప ఫోన్స్‌లో అయితే అలా ఏముండదు. వీళ్ళైతే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో కూడా వాటర్ ప్రూఫ్‌తో కూడా తీసుకొచ్చేస్తున్నారన్నమాట. మనకి అలా అని చెప్పేసి మనం ఫుల్‌గా వాటర్‌లో అయితే ఏం కాదు. లైట్‌గా మనకి చినుకులు ఏమన్నా కొద్దిగా ఏమన్నా పడినా గానీ, వాటర్ డ్రాప్స్ ఏమన్నా పడితే గానీ వీళ్ళకైతే ఫోన్‌కైతే ఇబ్బంది అయితే కలగదనమాట. వీళ్ళు ఫింగర్ ప్రింట్ ఎలాగో ఉంటది, ఫేస్ అన్లాక్ అయితే ఎలాగో ఉంటది. డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే వచ్చేస్తుందనమాట. వీళ్ళు ఆండ్రాయిడ్ 13 అయితే రీసెంట్‌గా చాలా మొబైల్స్‌లో అయితే తీసుకున్నారు. వీళ్ళైతే ఒక అడుగు ముందుకేసి ఆండ్రాయిడ్ 14 వెర్షన్‌తో అయితే కూడా వచ్చేస్తుందనమాట. బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో అయితే వచ్చేస్తుంది. వీళ్ళు మాక్సిమం గూగుల్ పిక్సెల్ మొబైల్ వచ్చేసి మనము వీళ్ళు ఎంత చెప్తున్నారంటే కరెక్ట్‌గా అయితే చెప్పలేం గానీ, ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రైజుల ప్రకారం అయితే 48,000 ఆ రేంజ్‌లో అయితే ఉంటది అని చెప్పి చెప్తున్నారు. చాలా ఫీచర్స్ యాడ్ చేశారు వీళ్ళు ఈ పిక్సెల్ 8 సిరీస్‌లో అయితే. దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తున్నారనమాట. ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చేసారు. అంతకుముందు అయితే లేదు. 7 సిరీస్‌లో అయితే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకొచ్చేస్తున్నారు. అలాగే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు పక్కన బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా సౌండ్ వస్తుంటది కదా! అది మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంటది. ఆ నాయిస్ అంతా కూడా. వీళ్ళు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మ్యాజిక్ నాయిస్ ఎర్రర్ అని చెప్పేసి కొత్త ఫీచర్ తీసుకొచ్చేస్తున్నారనమాట. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మనం మనం మాట్లాడేది మాత్రం మనకి ఏ సౌండ్ కావాలి, మనం మాట్లాడేది కావాలంటే కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే టెంపరేచర్ సెన్సార్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు 5 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయని చెప్పి అఫీషియల్‌గా చేస్తున్నారు గానీ, అఫీషియల్‌గా అయితే చెప్పట్లేదు గానీ, రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంక రూమర్స్ వచ్చాయంటే ఆటోమేటిక్‌గా రూమర్స్ అనేది అదే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి చూద్దాం. వీళ్ళైతే మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు. అలాగే నథింగ్ ఫోన్ నుంచి మనం ఎప్పటినుంచో ముందు మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాం. సీఎంఎఫ్ అని చెప్పి సబ్ బ్రాండ్ ఒకటి పెట్టారు అని చెప్పి. సబ్ బ్రాండ్‌లో వాళ్ళకి టీడబ్ల్యూఎస్ వాచెస్ చాలా చాలా తీసుకొస్తున్నారని చెప్పాం కదా! వీళ్ళైతే దాన్ని నిరూపించుకునేసి ఇప్పుడు ఆ సీఎంఎఫ్ అనే సబ్ బ్రాండ్‌లో అయితే నథింగ్ వాళ్ళు గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చేసారనమాట. వీళ్ళు అఫీషియల్‌గా అయితే లాంచ్ చేశారనమాట. దాంట్లో వచ్చేసి 3 అయితే ఉన్నాయి. వాచ్ ఒకటి ఉంది, ఇయర్ బడ్స్ అయితే ఉంది. ఇయర్ బడ్స్ అని అనకూడదంట. వీళ్ళు బడ్స్ ప్రో అని చెప్పి ఆ పేరు. అలాగే 65 వాట్ జీఏఎన్ 3 పోర్ట్ అయితే కూడా, యూఎస్‌బీ పోర్ట్ అయితే కూడా పోర్ట్ అయితే అంటే చార్జర్ కూడా తీసుకొచ్చేస్తున్నారంట. యూఎస్‌బీ సి టైప్‌లో అయితే తీసుకొచ్చేస్తున్నారంట. అలాగే వీళ్ళు వాచ్ ప్రో చెప్పాం కదా వాచ్ అని చెప్పి. ఆ వాచ్‌లో వచ్చేసి వాచ్ ప్రో అంట దాని పేరు. వాచ్ ప్రో వచ్చేసి దీంట్లో అయితే 1.96 ఇంచెస్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటది. నార్మల్‌గా వేరే వాళ్ళైతే ఎల్‌సీడీ డిస్ప్లేస్ పెడతారు. వీళ్ళైతే నథింగ్ అంటే ఒక రేంజ్ బ్రాండ్ కాబట్టి ఆమ్లెడ్ డిస్ప్లే అయితే వచ్చేస్తుందన్నమాట. వీళ్ళు 600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ అయితే తీసుకొచ్చేస్తున్నారన్నమాట. మనకైతే ఏ విధమైన ఇబ్బంది అయితే కలగదు. అలాగే 50
హెడ్స్ రిఫ్రెష్ రేట్‌తో కూడా వచ్చేస్తుందన్నమాట. అలాగే ఇంక ప్రతి వాచ్‌లో ఉన్నట్టే వీళ్ళు కూడా 100 వాచ్ ఫేసెస్ కూడా 100 వాచ్ ఫేసెస్ పెట్టుకోవచ్చేస్తున్నాం. మనకి ఏ విధమైన వాచ్ ఫేసెస్ కావాలంటే మనకి ఏ విధంగా కావాలంటే డిస్‌ప్లే పైన పెట్టుకోవచ్చు. అలాగే 100కి పైన వర్కౌట్ మోడ్స్ కూడా తీసుకొచ్చేస్తుందన్నమాట. ఆటోమేటిక్‌గా అదే యాక్టివేట్ అయిపోతది. మనం ఏమైనా స్కిప్పింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నామా, లేదంటే క్రికెట్ ఆడుతున్నాం, ఏం చేసినా గానీ స్పోర్ట్స్‌కి సంబంధించి ఏం చేసినా గానీ మనం మనం నార్మల్ పాత వెర్షన్‌లో అయితే మనం పెట్టుకోవాల్సిందే. మనం ఏ స్పోర్ట్స్ ఆడుతున్నాం అని చెప్పి. వీళ్ళైతే ఆటోమేటిక్‌గా అదే అప్‌డేట్ అయిపోతదంట. అదే ఏం ఆడుతున్నాం అని చెప్పి తీసుకొని అదే అయితే పెట్టుకునేసైతే మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఏంటని చెప్పి దానికి సంబంధించిన విశేషాలు అయితే ఇచ్చేస్తది. అలాగే వీళ్ళు ఛార్జింగ్ విషయంలో వచ్చేసి 13 డేస్ ఛార్జింగ్ లైఫ్ అని చెప్తున్నారు. చూద్దాం ఇంత మంచి వాచ్ వీళ్ళు ఏ ప్రైస్‌కి పెట్టారంటే 4500కి అయితే మన ఇండియాలో అయితే తీసుకొచ్చేస్తున్నారు. బయట దేశాల సంగతి అయితే మనకు తెలీదు గానీ, మన ఇండియాలో ఏం కావాలో అదే కదా మనకు మెయిన్ కాబట్టి 4500 అయితే పెడుతున్నారు. చూద్దాం ఇంక నథింగ్ బ్రాండ్ కాబట్టి మినిమమ్ ఒక రేంజ్ ఉంటది. వాళ్ళు ఆ రేంజ్ పెట్టినా గానీ కొనడానికైతే జనాలు ఏమాత్రం వెనక్కైతే చూడరనమాట. అలాగే బడ్స్ అని చెప్పాం కదా! దీని పేరైతే బడ్స్ ప్రో అంట ఇయర్ బడ్స్. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో అయితే వచ్చేస్తుందనమాట. 11 హవర్స్ అయితే మ్యూజిక్ అయితే ఇనేసి మనం ఎంజాయ్ చేయొచ్చనమాట వీళ్ళైతే ఈ బడ్స్‌తో. అలాగే 10 డైనమిక్ ఆడియో డ్రైవర్స్‌తో కూడా వచ్చేస్తుంది. అలాగే 3 హెచ్‌డి మైక్రోఫోన్స్ ఉంటాయంట మనకి. ఈ దీంతో మనకి వినేటప్పుడు మనం కాల్ మాట్లాడేటప్పుడు గానీ, ఏమాత్రం అయితే మనకైతే డిసప్పాయింట్ చేయదు. సూపర్ క్లారిటీతో అయితే వచ్చేస్తది. అలాగే నార్మల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పారు కదా! వీళ్ళు సౌండ్స్ కూడా పక్కన ఉన్న సౌండ్స్ ఉంటాయి కదా! ఈ విండ్ సౌండ్స్ ఏమన్నా గానీ, దానికి సంబంధించి కూడా యాంటీ విండ్ నాయిస్ రిడక్షన్ అని చెప్పేసి తీసుకొచ్చేస్తున్నారనమాట. పక్కన మనకి ఇప్పుడు మనం నార్మల్‌గా కాల్స్ మాట్లాడేటప్పుడు బడ్స్‌తో గానీ, బ్లూటూత్స్ గానీ పక్కన గాలి సౌండ్ వస్తుంది. అది డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు దానికోసం అనేసి విండ్ నాయిస్ రిడక్షన్ కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట. సూపర్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. ఇంత కలిపి కూడా వీళ్ళు ప్రైస్ ఏం చెప్పారంటే 3499కి అయితే తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇంచుమించుగా 3500 రూపాయలకైతే ఈ బడ్స్ అయితే వచ్చేస్తున్నాయన్నమాట. ఫైనల్‌గా ఇంకొకటి ఏం చెప్పాం మనం 65 వాట్ చార్జర్ అని చెప్పాం కదా! వీళ్ళైతే 3 పోర్ట్స్‌తో అయితే యూఎస్‌బి 3 పోర్ట్స్‌తో అయితే 3 జాక్స్‌తో అయితే తీసుకొచ్చేస్తున్నారంట. అదైతే నార్మల్ ఒకటొచ్చేసి యూఎస్‌బి ఏ పోర్ట్‌తో అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇంక మిగిలిన 2 ఉంటాయి కదా! యూఎస్‌బి టైప్ సి పోర్ట్స్ అయితే వచ్చేస్తున్నాయన్నమాట. ఇదైతే కొద్దిగా ఎక్కువ అనిపిస్తది నాకైతే ఈ చార్జర్ అయితే వీళ్ళు రూ. 2999 పెట్టారన్నమాట. ఎంత నథింగ్ అయితే మాత్రం ఇంత ప్రైస్ పెడితే కొంటారా ఏమి జనాలు చూడాలైతే. ఈ 3 కూడా ఇది ఇంచుమించు చార్జర్ అయితే 3000 పెట్టారు. ఈ 3 ఐటెమ్స్ కూడా వీళ్ళు సెప్టెంబర్ 26కి మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తారంట. ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారేమో తెలియదు గానీ సెప్టెంబర్ 26కి అయితే మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారనమాట. అలాగే ఆగస్ట్ అయితే అయిపోయింది. సెప్టెంబర్ వచ్చేస్తుంది. సెప్టెంబర్ మంత్‌లో మనకి చాలా మొబైల్స్ అయితే రిలీజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటని చెప్దాం. అలాగే మొబైల్స్‌తో పాటు మూవీస్ కూడా సెప్టెంబర్ మంత్‌లో అయితే బీభత్సమైన మంచి థ్రిల్లింగ్ మూవీస్ అయితే రిలీజెస్ ఉన్నాయి. సరే మూవీస్ విషయం పక్కన పెట్టేస్తే మనకి టెక్ కాబట్టి మొబైల్సే కాబట్టి ఈ సెప్టెంబర్ మొబైల్స్ రిలీజ్ ఏంటనేసి మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే మొబైల్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం. అలాగే దీంట్లో మెయిన్‌గా వచ్చేసి యాపిల్ 15 సీరీస్ అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట సెప్టెంబర్‌లో మెయిన్‌గా. ఎక్కడ చూసినా గానీ వీళ్ళు ఇయర్లీ వన్సే సెప్టెంబర్‌లోనే ప్రతిసారి సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఈసారి కూడా సెప్టెంబర్‌లోనే రిలీజ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి యాపిల్ 15 అలాగే 15 ప్లస్ అలాగే 15 ప్రో కూడా తీసుకొచ్చేస్తున్నారు. అలాగే 15 అల్ట్రా కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మనకి 14 సిరీస్‌లో అయితే ప్రో మ్యాక్స్ అని ఉండింది. దీన్ని వీళ్ళు అల్ట్రా అని పేరు పెట్టేసి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అలాగే యాపిల్ విషయం పక్కన పెడితే నెక్స్ట్ అప్డేట్ నాకు మెయిన్‌గా నచ్చింది ఏంటంటే వన్ ప్లస్ ఓపెన్ అని చెప్పేసి ఓపెన్ అంటే ఫోల్డ్ మొబైల్సే వస్తాయి. సామ్సంగ్ ఎలాగో ఫోల్డ్ మొబైల్స్ అన్ని రిలీజ్ చేసింది కదా! అలాగే వీళ్ళు ఫోల్డ్ అని చెప్పకుండా వాళ్ళు కొంత క్రేజీగా ఓపెన్ అని చెప్పి పెడుతున్నారనమాట. అలాగే ఈ ఫోన్ కూడా బానే ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్‌లో అయితే రిలీజ్ చేస్తారంట. అలాగే ఐక్యూ G7 ప్రో అనేది కూడా సెప్టెంబర్‌లోనే రిలీజ్ చేస్తారు. ఇదైతే అండర్ 55,000లో అయితే ఉంటది అని చెప్పి వస్తాయి. వీళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేసిన తర్వాత అయితే ఎంత ప్రైస్ ఉంది, ఏంటి దీని స్పెసిఫికేషన్స్ అంటే కూడా ఆ రోజు అయితే చూద్దాం. అలాగే హానర్ 90 అనేది మాధవ్ సేత్ గారు రియల్‌మీ నుంచి హానర్‌కి వెళ్లారు కాబట్టి అది పెద్ద ట్రెండ్ అయితే అయిపోతుందన్నమాట. రియల్‌మీ అసలు జనాలకి అసలు ఆ పేరు రెడ్మీ తర్వాత రియల్‌మీ అనేది ఆ పేరు కూడా తెలియనప్పటి నుంచి మాధవ్ సేత్ గారి చేతిలో పడడం వల్ల అది ఒక టాప్. ఇప్పుడు ప్రతి 10 మందిలో 5 మందికి రియల్‌మీ ఫోన్ దగ్గర ఉండే ఆ రేంజ్ అయితే తీసుకొచ్చేస్తారనమాట ఇప్పుడు హానర్‌ను కూడా ఆ రేంజ్‌లో తీసుకొస్తారా ఏంటి అని చెప్పేసి చూడాలి ఇంక ఫ్యూచర్‌లో. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఆయన ఆల్రెడీ దాన్ని ఒక రేంజ్‌లో పెట్టారు కాబట్టి ఈ హానర్‌ను కూడా అయితే మంచి పొజిషన్‌కే తీసుకొస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు హానర్ కూడా చేయొచ్చనమాట. హానర్‌లో ఉన్న చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియల్‌మీలో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా హానర్‌కి మారిపోయారు. సరే ఆ హానర్ పక్కన పెడితే నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ G030 అనే మొబైల్. ఇది కూడా సూపర్‌గా అయితే ఉందన్నమాట. చాలా తక్కువ
ప్రైస్లోనే మంచి స్పెసిఫికేషన్స్ మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఫ్రంట్ క్యామ్ ఉంది కదా, వేరే మనం ఇప్పుడు కొన్ని మొబైల్స్లో అయితే 4K బ్యాక్లోనే రికార్డ్ చేయలేకపోతున్నాం, కానీ వీళ్ళు ఫ్రంటే 4Kతో 60 FPS చేయొచ్చు అని చెప్పి చేస్తున్నారు అనమాట. ఇదైతే మంచి సూపర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఫ్రంట్లోనే 4K రికార్డ్ చేయొచ్చు అంటే. అలాగే నార్మల్గా బ్యాక్లోనే 30 FPS ఇస్తున్నారనమాట మిగిలిన ఫోన్స్ అన్ని కూడా. వీళ్ళు 4K అలాగే 60 FPS పెడుతున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ పైన అయితే లుక్ అయితే వేసేయాలన్నమాట. అలాగే వీళ్ళు ఫ్రంట్ 50 MP పెడుతున్నారు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ అయితే కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు. అలాగే మెయిన్ డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.7 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, నార్మల్ డిస్ప్లే కూడా కాదు, కర్వ్డ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ చూడడానికి లెదర్ లాగా ఉంటుంది. మన గ్లాస్ మాక్సిమం మొబైల్స్ అన్ని కూడా గ్లాస్ పెడతారు, లేదంటే ప్లాస్టిక్ పెట్టేస్తారు. వీళ్ళైతే బ్యాక్ సైడ్ లెదర్తో తీసుకొస్తున్నారు అనమాట. దీని ప్రైస్ కూడా ఇంచుమించుగా 20 నుంచి 25 వేలకి చాలా తక్కువ ప్రైస్లోనే మంచి ఫీచర్స్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. మనకి ఫస్ట్లో చెప్పాం కదా, మీకైతే అదిరిపోయే ఇదైతే ఇస్తామని చెప్పి, అప్డేట్ అయితే ఇస్తామని. BGMI నుంచి సర్వర్లు ఎర్రర్ అని వస్తుంది. ఆ సర్వర్లు ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావట్లేదు BGMI. ప్రెసెంట్ ఇప్పుడైతే ఫ్రెష్గా వచ్చిన హాట్గా వచ్చిన అప్డేట్ అయితే ఇది. అది ఓపెన్ చేస్తుంటే 211 అని చెప్పి వస్తుందన్నమాట, ఎర్రర్స్ అని వస్తుందంట. గేమ్ అయితే ఓపెన్ కాలేదు. BGMI లవర్స్ అంతా ఇప్పుడైతే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యారు. దీనికి ముందు కూడా ఆల్రెడీ అయ్యింది ఇది, కానీ ఇప్పుడు ఒక 10 minutes బ్యాక్ కూడా అయితే ఓపెన్ చేస్తుంటే అవ్వట్లే. 211 అని చెప్పి ఎర్రర్ అనే వస్తుంది. చూద్దాం, ఆ గేమ్ ఇంకా ఎలాగో చేస్తారు, కానీ ఇప్పుడైతే అదైతే ట్రెండింగ్లో వచ్చేస్తుంది అనమాట. గేమ్ ఓపెన్ కావట్లేదని వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మ్యాక్సిమం అయితే దాన్ని క్లియర్ చేస్తారు, చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఈ అప్డేట్స్లో ఏ అప్డేట్ నచ్చింది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు సెప్టెంబర్లో రిలీజ్ అవుతున్నాయి కదా ఫోన్స్, అయితే మీరైతే ఏ ఫోన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అలాగని కొట్టేస్తే మేము పెట్టిన వీడియోస్ అయితే ఇలా అయితే మీకు మొబైల్స్లో అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.